తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల యుద్ధం రాజుకుంటోంది. నిన్నటి వరకు కృష్ణా జలాల చుట్టూ తిరిగిన వివాదం ఇప్పుడు గోదావరి వైపు మళ్లింది. నీళ్ల కోసం రెండు రాష్ట్రాలు కత్తులు దూసుకుంటున్నాయి. ఈ నెల 18న జరగబోయే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది. బోర్డు సిద్ధం చేసిన అజెండాపై తెలంగాణలో దుమారం రేగుతుంది. ఏపీ ప్రతిపాదిస్తున్న కొత్త ప్రాజెక్టులు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, తెలంగాణకు ఇప్పటికే అనుమతించిన ప్రాజెక్టులు మళ్లీ సమీక్షించాలన్న కేంద్ర నిర్ణయంపై గులాబీ దళం బగ్గుమంటోంది. అజెండా మార్చకపోతే ఏకంగా మీటింగే ముట్టడిస్తామని కేటీఆర్ వార్నింగ్ ఇవ్వటం రాజకీయంగా కాకరేపుతుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో వరుస సమీక్షలు చేస్తూ గోదావరి జలాలపై తెలంగాణ హక్కులు కాపాడేందుకు పక్కా వ్యూహం రచిస్తున్నారు. అసలు ఈ జల వివాదం వెనుక ఉన్న అసలు కథేంటి? పోలవరం నుంచి అదనపు నీటి తరలింపుపై అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి? ఈ బర్నింగ్ ఇష్యూలో డెప్త్గా విశ్లేషిద్దాం. గోదావరి జలాల పంపిణీ వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ నెల 18న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బోర్డు సమావేశం కోసం రూపొందించిన అజెండా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అజెండాలో పొందుపరిచిన పలు అంశాలు తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు అనుమతిచ్చే అంశాన్ని అజెండాలో చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నదీ జలాల పంపిణీపై స్పష్టమైన అవగాహన లేకుండా ఏపీ కొత్త ప్రాజెక్టును నిర్మిస్తే భవిష్యత్తులో తెలంగాణకు సాగు, తాగునీటి కష్టాలు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జీఆర్ఎంబీ సమావేశం అత్యంత కీలకంగా మారింది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. నీటి వాటాల విషయంలో ఎవరికి వారు పైచేయి సాధించేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి అదనంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయాల్లో ఏపీ అదనపు నీటిని తరలిస్తే తెలంగాణలో ప్రాజెక్టులకు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణ వాదిస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు డిజైన్, బ్యాక్ వాటర్ ప్రభావంపై తెలంగాణకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. భద్రాచలం పరిసర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని పదే పదే కేంద్రానికి ఫిర్యాదులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం నుంచి అదనపు నీటి తరలింపునకు అనుమతిస్తే అది తెలంగాణ ప్రయోజనాలకు శాశ్వతంగా దెబ్బతీయడమే అవుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంశాన్ని జీఆర్ఎంబీ అజెండా నుంచి తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీఆర్ఎంబీ సమావేశం నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. గోదావరి జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఏపీ ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక లోపాలను, చట్టపరమైన అభ్యంతరాలను బోర్డు ముందు బలంగా వినిపించాలని ఆయన ఆదేశించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకునేందుకు ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి గరిష్ట స్థాయిలో గోదావరి జలాలను వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రాజెక్టులను త్వరితగిన అనుమతులు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణకు ఇప్పటికే కేంద్రం అనుమతులిచ్చిన 7 ప్రాజెక్టులపై మళ్లీ పునఃసమీక్ష చేయాలని జీఆర్ఎంబీ అజెండాలో చేర్చడం వివాదాన్ని మరింత రాజేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి కేంద్ర జలసంఘం నుంచి ఈ ప్రాజెక్టులకు అనుమతులు సాధించారు. ఇప్పుడు ఆ అనుమతులను మళ్లీ సమీక్షించడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని గులాబీ నేతలు మండిపడుతున్నారు. ఓసారి అన్ని సాంకేతిక పర్యావరణ అనుమతులిచ్చిన తర్వాత మళ్లీ సమీక్ష పేరుతో కాలయాపన చేయడం వెనక ఏపీ ఒత్తిడి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పునఃసమీక్షకు అంగీకరిస్తే భవిష్యత్తులో తెలంగాణలో నిర్మించే ప్రతి ప్రాజెక్టుకు అనుమతులపైన అనిశ్చితి ఏర్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్ర సాగునీటి రంగానికి కోలుకోలేని దెబ్బ అని వారు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తోందని వారు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. గోదావరి జలాల వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కుదిపేస్తోంది. జీఆర్ఎంపీ అజెండాపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
కేంద్ర వైఖరి ఎండగడుతూనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన గులాబీ నేతలు ఏకంగా మీటింగ్నే బాయ్కాట్ చేయాలని పట్టుబడుతున్నారు. అసలు బీఆర్ఎస్ లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరాలేంటి? వివాదంలో మాజీ మంత్రి హరీష్ రావు పాత్రేంటో ఇప్పుడు చూద్దాం. జీఆర్ఎంబీ అజెండాలోని వివాదాస్పద అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ఆ అజెండాను తక్షణమే మార్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి, కార్యదర్శికి ఆయన ఘాటైన లేఖలు రాశారు. తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను హరించేలా ఏపీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేస్తుంటే కేంద్రం చోద్యం చూస్తోందని ఆయన ఆ లేఖలో మండిపడ్డారు. ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని, ఏపీకి మేలు చేసేలా తెలంగాణకు అన్యాయం చేసేలా బోర్డు అజెండాను రూపొందించారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మెతక వైఖరి వీడి కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని హరీష్ రావు సూచించారు. జల వనరుల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భవిష్యత్ తరాలు క్షమించవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రం పునఃసమీక్ష చేయాలని భావిస్తున్న 7 ప్రాజెక్టులు తెలంగాణ సాగునీటి రంగానికి అత్యంత కీలకమైనవి. కాళేశ్వరం, చౌటుపల్లి, హనుమంతరెడ్డి, ముక్తేశ్వరం ప్రాజెక్టు, చనాక, కొరట, మోడికుంట వాగు, కడెం, గూడెం, సీతారామ లిఫ్టు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేలా గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వెచ్చించి పనులను కూడా ప్రారంభించారు. ఇలాంటి దశలో అనుమతులపైన మళ్లీ సమీక్ష జరిపితే పనులు నిలిచిపోయి ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. పైగా ఈ ప్రాజెక్టులన్నీ తెలంగాణకు కేటాయించిన నీటి వాటా పరిధిలోనే నిర్మిస్తున్నారని, వీటికి ఏపీ అభ్యంతరాలు చెప్పడం హాస్యాస్పదమని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బహిష్కరించాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. వివాదాస్పద అంశాలతో కూడిన అజెండాతో సమావేశం నిర్వహిస్తే దానికి హాజరు కావడం ద్వారా ఆ అంశాలకు పరోక్షంగా ఆమోదం తెలిపినట్లు అవుతుందని గులాబీ నేతలు వాదిస్తున్నారు. ముందుగా అజెండా నుంచి తెలంగాణకు నష్టం చేకూర్చే అంశాన్ని తొలగించిన తర్వాతే సమావేశానికి హాజరు కావాలని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, కేంద్రానికి స్పష్టమైన సందేశం పంపాలంటే బైకాట్ ఒక్కటే సరైన మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద అజెండాతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తెగో చూపించాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు. జల హక్కుల సాధనలో రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అనుమతులపైన పునఃసమీక్షకు ఓసారి అవకాశం ఇస్తే అది భవిష్యత్తులో తెలంగాణకు శాపంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న ప్రాజెక్టుకు ఏపీ అభ్యంతరాలు చెప్పడం, కేంద్రం వాటిని సమీక్ష పేరుతో పెండింగ్లో పెట్టడం పరిపాటిగా మారుతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాదని, రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు విశ్లేషిస్తున్నారు. నదీ జలాల పంపిణీ చట్టాల ప్రకారం రాష్ట్రాల కేటాయించిన వాటాలో ప్రాజెక్టులు నిర్మించుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగానే బోర్డుల ద్వారా రాష్ట్రాల హక్కులను హరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి జీఆర్ఎంబీ అజెండాను తీవ్రంగా వ్యతిరేకించకపోతే తెలంగాణ సాగునీటి రంగం భవిష్యత్తు అంధకారంలో పడుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలని వారు సూచిస్తున్నారు. గోదావరి జలాల వివాదంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంట్రీతో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. అజెండా మార్చకుంటే ఏకంగా జీఆర్ఎంబీ మీటింగ్నే ముట్టడిస్తామంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. కేటీఆర్ హెచ్చరికల వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? ఈ ముట్టడి ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి పెరుగుతుంది? ఇప్పుడు డెప్త్గా విశ్లేషిద్దాం. జీఆర్ఎంబీ అజెండాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ఉన్న ఈ అజెండాను వెంటనే మార్చకపోతే ఈ నెల 18న జరిగే సమావేశాన్ని అడ్డుకొని తీరుతామని ఆయన సంచలన హెచ్చరిక చేశారు. గులాబీ శ్రేణులతో కలిసి మీటింగ్ హాల్ను ముట్టడిస్తామని, కేంద్ర అధికారులను అడ్డుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ జల హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, జైలుకు వెళ్లడానికైనా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ ముట్టడి ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ప్రభుత్వం అధికారులతో
అధికారులతో సమీక్షలు చేస్తూ వ్యూహాలు రచిస్తుంటే మరోవైపు ప్రతిపక్షం ఏకంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రకటించడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. కేటీఆర్ హెచ్చరికలతో పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యింది. సమావేశం జరిగే రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కేటీఆర్ హెచ్చరికల వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జల వివాదాలను సెంటిమెంట్గా మలుచుకుని ప్రజల్లోకి బలంగా వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కేసీఆర్ ప్రజలను ఏకం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే నీళ్ల సెంటిమెంట్ను రగిలించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గులాబీ దళం ప్లాన్ చేస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం జీఆర్ఎంబీ సమావేశంలో మెతక వైఖరి ప్రదర్శిస్తే తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని విస్తృతంగా ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ముట్టడి లాంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపాలని కేటీఆర్ భావిస్తున్నారు. జల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ విఫలమైందని, తాము మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలమని ప్రజలకు స్పష్టమైన సందేశం పంపేందుకు ఈ వివాదాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ ఆందోళన హెచ్చరికతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్షం విమర్శలకు చెక్ పెట్టాలంటే జీఆర్ఎంబీ సమావేశంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం వెనక్కి తగ్గినా ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి అజెండాలోని వివాదాస్పదమైన అంశాలను తొలగించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకవేళ కేంద్రం వినకపోతే సమావేశం వాకౌట్ చేయడం లేదా న్యాయస్థానాలను ఆశ్రయించడం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. జల వివాదాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది ప్రభుత్వ మనుగడకే ముప్పు తెస్తుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేసినట్టు సమాచారం. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య ఈ నెల 18న జరగబోయే జీఆర్ఎంపీ సమావేశం అత్యంత ఉత్కంఠ రేపుతోంది. అటు ఏపీ కొత్త ప్రాజెక్టుల కోసం పట్టుబడుతుంటే ఇటు తెలంగాణ పాత ప్రాజెక్టు రక్షణ కోసం పోరాడుతోంది. ఈ జల యుద్ధంలో అంతిమ విజయం ఎవరిది? కేంద్రం ఎలా నిర్ణయం తీసుకోబోతోంది? భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. జీఆర్ఎంబీ సమావేశంలో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పక్కా డేటాతో సిద్ధమయ్యారు. గోదావరిలో నీటి లభ్యత, ఏపీ వాడుకుంటున్న అదనపు జలాలు, తెలంగాణ ప్రాజెక్టుల ఆవశ్యకతపై సమగ్ర నివేదికలు రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లోని లోపాలను, బ్యాక్వాటర్ ముప్పును శాస్త్రీయ ఆధారాలతో బోర్డు ముందుంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల గోదావరి బేసిన్లో పర్యావరణ సమతుల్యత ఎలా దెబ్బతింటుందో వివరించేందుకు నిపుణుల నివేదికలను సిద్ధం చేశారు. అలాగే తెలంగాణలోని 7 ప్రాజెక్టులకు గతంలో కేంద్రం ఇచ్చిన అనుమతుల పత్రాలను, సిడబ్ల్యూసి క్లియరెన్స్లను బోర్డు ముందు ప్రదర్శించి పునఃసమీక్ష అవసరం లేదని గట్టిగా వాదించనున్నారు. అధికారుల ప్రిపరేషన్ చూస్తుంటే ఈసారి ఈ మీటింగ్లో తెలంగాణ వాణి బలంగా వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది. గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలే ప్రధాన ఆధారం. అందుకే గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కేంద్రం లేదా ఏపీ నుంచి ఎలాంటి అడ్డంకులొచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ట్రైబ్యునల్ ద్వారా నీటి వాటాలను స్పష్టంగా తేల్చుకోవాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జల వనరుల వినియోగంలో రాజీ పడితే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జల యుద్ధం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదని, ఇది తెలంగాణ రైతాంగ జీవన్మరణ సమస్య అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. గోదావరి జలాల వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిల విషయంలో 2 రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పుడు జల వివాదం కూడా తోడవడంతో ఇరు రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మంచి సంబంధాలే ఉన్నప్పటికీ నీటి పంపకాల విషయంలో ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ముఖ్యం. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని కొందరు సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల
అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కేంద్రం జోక్యం చేసుకుని 2 రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపకపోతే ఈ జల యుద్ధం మరింత ముదిరి ప్రాంతీయ విద్వేషాలకు దారితీసే ప్రమాదం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం తెలుగు రాష్ట్రాల జల రాజకీయాల్లో ఓ కీలక ఘట్టంగా మారబోతోంది. అజెండా మార్పు కోసం తెలంగాణ చేస్తున్న డిమాండ్కు కేంద్రం తలొగ్గుతుందా లేక యథావిధిగా సమావేశం నిర్వహిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సమావేశం జరిగితే కేటీఆర్ హెచ్చరించినట్టు ముట్టడి జరుగుతుందా, పోలీసులు దాన్ని ఎలా అడ్డుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా గోదావరి జలాలపై తెలంగాణ తన హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. గోదావరి జలాల వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ అగ్గిరాజేస్తోంది. ఏపీ కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలు, తెలంగాణ పాత ప్రాజెక్టు పునఃసమీక్ష అంశాలు జీఆర్ఎంబీ సమావేశాన్ని రణరంగంలా మార్చేలా ఉన్నాయి. అజెండా మార్చుకుంటే ముట్టడిస్తామన్న కేటీఆర్ వార్నింగ్తో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా న్యాయ పోరాటానికైనా సిద్ధమంటూ అధికారులను సమాయత్తం చేస్తున్నారు. మరి ఈ నెల 18న జరిగే సమావేశంలో కేంద్రం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? 2 రాష్ట్రాల మధ్య రగులుతున్న ఈ జలయుద్ధం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.